ఇది నా జవాబు లెక్కల అసెంబ్లీలో చెప్తా. రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. రైతులకు వడ్ల కోసం 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రైతులకు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. రైతులకు 200 యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ యువకులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చినాం మొదటి సంవత్సరంలో. ఒకవేళ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే అదే ఫామ్ హౌస్లో అట్లే వండుకొని ఉండు. నిన్నెవ్వరు అడుగుతలేరు, కడుగుతలేరు, కొడతలేరు. కాబట్టి ఇవాళ ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు నువ్వు రా అసెంబ్లీకి, ఎందుకంటే నాకు గద్దర్ ప్రోగ్రాం ఉంది, ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఎల్పి ఇప్పుడు ఇవాళ రవీంద్ర భారతిలో గద్దర్ గారి కార్యక్రమం ఉంది, అర్జెంటుగా నేను బయలుదేరాల్సి వస్తుంది. కాబట్టి మిగతా వివరాలు గద్దర్ వేదిక మీద చెప్తా, ఆ తర్వాత అసెంబ్లీలో చెప్తా. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అద్భుతంగా నిర్వహించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే ఎన్నికలు మీవే. శంకర్కు ప్రతాప్ రెడ్డికి ఆదేశాలు ఇస్తున్నా. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యత వాళ్ళదే. ఇల్లు తిరుగుతారు, మిమ్మల్ని గెలిపిస్తారు, మిమ్మల్ని నాయకులను చేస్తారు. గ్రామాన కార్యకర్తలకు నా విజ్ఞప్తి, రేపు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 100% మనం గెలవాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.